బీహార్ ఫలితాల ప్రతికూల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ప్రారంభం నుంచే మార్కెట్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మదుపరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మార్కెట్లలో ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారాన్ని మార్కెట్ విశ్లేషకుడు సతీష్ కంతేటిని అడిగి తెలుసుకుందాం. సతీష్ గారు చెప్పండి, స్టాక్ మార్కెట్లపై బీహార్ ఫలితాల ప్రతికూల ప్రభావం ఎన్ని రోజులు కొనసాగొచ్చు? అంటే ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో గత కొన్ని వారాలుగా ప్రపంచ మార్కెట్లు పెరుగుతున్నా కూడా మన మార్కెట్ లో తగ్గుదల నమోదు చేసుకుంది. సో టు అన్ ఎక్స్టెంట్ బీహార్ ఫలితాలు ఆశించినట్టు అంటే ఈ రూలింగ్ పార్టీకి రాకపోవచ్చు అనే వ్యూ మార్కెట్ లో ఆల్రెడీ కొద్దిగా డిస్కౌంట్ అవటం మనం చూసాము. సో అది కాకపోతే ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ అనుకున్న దానికన్నా ఇంకా తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫార్మ్స్ కి ఇప్పుడు ఇంకా అపోజిషన్ పార్టీస్ ఎక్కువ అడ్డుకుంటారా, రిఫార్మ్స్ అంత ఫాస్ట్ గా అవుతాయా లేదా అని మార్కెట్ లో కొద్దిగా వరీ ఉంది. ఒకటి. రెండోది, ఈ స్టేట్ ఎలక్షన్స్ లో ఓటమిలు పాలైతే గనక కంటిన్యూస్ గా రేపు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో రాజ్యసభలో మెజారిటీ రాకపోవచ్చు. సో లెజిస్లేటివ్ బిల్స్ ఫ్యూచర్ లో రిఫార్మ్స్ కావాల్సిన లెజిస్లేటివ్ బిల్స్ పాస్ అవడం కష్టంగా ఉంటదనే వ్యూతో మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. సో ఈ ట్రెండ్ గ్లోబల్ గా మార్కెట్స్ ఒకవేళ వీక్నెస్ ఎక్కువ లేకపోతే కనుక ఇప్పుడు ఇమీడియట్ వీక్నెస్ తర్వాత మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ప్రీవియస్ లో 7,500 or 7,600 బ్యాండ్ దగ్గర అయితే కనుక డౌన్ సైడ్ లో నిఫ్టీ లెవెల్లో సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో అన్నది మన వ్యూ అండి. అంటే సతీష్ గారు, ప్రస్తుత పరిస్థితుల్లో మదుపరులకు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తారు? షార్ట్ టర్మ్ లో యుఎస్ ఫెడ్ రేట్ హైక్ డిసెంబర్ లో చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి కొద్దిగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో ట్రేడింగ్ చేసే వాళ్ళు పొజిషన్స్ తీసుకోవాలని మనం సూచిస్తున్నాము. అది కాకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక 2 సంవత్సరాల వ్యవధి ఉన్న వాళ్ళకి ఈ కరెక్షన్ ని ఒక అవకాశం కింద వాడుకుని రీసెంట్ గా కూడా క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చిన కంపెనీల్లో మంచి ఫలితాలు అనౌన్స్ చేసిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో స్టేజెస్ లో ఇన్వెస్ట్ చేయడం ఇస్ ఎ బెటర్ స్ట్రాటజీ అని మనం సూచిస్తున్నాం. ఓకే, ధన్యవాదాలు సతీష్ గారు.